షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. When I said, my foot slips, thy mercy, O Lord, held me up. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడు ఎప్పటికప్పుడు దేవుని కృపను మననం చేసుకుంటూనే ఉన్నాడు. నా కాలు జారినని నేను అనుకొనగా, ఇంకా జారి పడలేదు అని మీరు అంటారేమో. ఎప్పుడైతే నేను పడిపోతున్నాను అనుకుంటున్నాం కానీ, దేవా నీ కృప నన్ను బలపరుస్తుంది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని భక్తుడు చెప్పినట్లుగా దేవుని కృప ఎప్పటికప్పుడు మనల్ని బలపరుస్తుంది. ఈ సత్యాన్ని మర్చిపోకుండా దేవుని స్తుతించాలి. కాలు జారుట అంటే కొంతమంది తప్పు అంటారు, పాపము చేయుట అని రకరకాల అర్థాలు తీస్తారు. ఎప్పుడైతే నిలబడవలసినటువంటి కాలు స్థిరంగా నిలబడుట లేదో, భక్తిని స్థిరంగా చేయాల్సిన భక్తిని ఎప్పుడైతే స్థిరంగా చేయలేకపోతున్నామో, అప్పటికప్పుడే దేవుని కృప బలపరుస్తూ ఉంటుంది. నీ కాళ్ళు స్థిరముగా ఉండాలి, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అంటున్నాడు. జారిపడేటువంటి పాదాలతో ఎన్నాళ్ళు మనం జీవిస్తూ ఉంటాము. పాదములకు సమాధాన సువార్త అని కూడా భక్తులు చెప్తారు. కాలు నిలబడటానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం. జీవితంలో కూడా చాలామంది జారిపడిపోతున్నారు. ఎప్పుడైతే ప్రభువా నన్ను జారిపోకుండా, నేను లోకములో పడిపోకుండా నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను అనుకున్నప్పుడు, దేవుడు ఖచ్చితంగా ఆయన కృప చేత బలపరుస్తాడు. కృప అంటే అర్థమేమిటి? అనుగ్రహం. మనం కష్టపడకుండా మనం వచ్చి వాకిట్లో వాలేదే కృప. మనము దేనికి అర్హులమో దాని నుండి తప్పించి, దేనికి అర్హులమో కామో దానిని ఉచితముగా ఇవ్వడమే కృప. వాస్తవంగా నరకమునకు అర్హులమైనటువంటి మనల్ని దేవుడు తప్పించి, అర్హత లేని పరలోకమును ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడే, అది కృప. ఆయన కృప ద్వారా దేవుడు మనలను బలపరుస్తున్నాడు. ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఇది సాధించలేనేమో, ఇది చేయలేనేమో అనుకున్నప్పుడల్లా దేవుడు తన కృప చేత బలపరుస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఆయన మీద ఆనుకుంటూ ఉంటావో, ఆయన మరిచిపోకుండా మననం చేసుకుంటూ ఉంటావో, ఆయన అనుగ్రహం నిన్ను ఆదుకుంటుంది. ప్రభువా నేను నిలబడలేకున్నాను, నన్ను స్థిరపరచుము, నన్ను నిలబెట్టుము. నేను కాలు మోపిన ప్రతి చోట నీ కరుణాకాంతి ఉదయింప చేయుము అని దేవుని వేడుకో. దేవుడెప్పుడూ బలపరుస్తుంటాడు. నీవు ఒంటరివి కావు. నిన్నెవరూ నిలబెట్టట్లేదని, నిన్నెవరూ పట్టించుకునట్లేదని దిగులు పడవలసిన పని లేదు. ఒకవేళ తెలిసి తెలిసి పాపములో జారిపోతున్నవేమో, నీ కాలు జారిపోతుందేమో, భక్తిలో స్థిరంగా నిలబడలేకపోతున్నవేమో, దేవుని కృపను జ్ఞాపకం చేసుకో. దేవుని కృప నిన్ను బలపరచుచూ ఉన్నది. బలపరచుచున్నది అంటున్నాడు అంటే కంటిన్యూషన్. బలపరచును అనలేదు, బలపరుస్తుంది అనట్లేదు. ఎప్పటికప్పుడు నా జీవిత కాలమంతా దేవుని కృప నన్ను బలపరచు చూస్తూనే ఉంటుంది. ప్రియులారా, దేవుడు కృపామయుడు. ఆయన కృపామయుడు కాబట్టే తన ప్రేమను, తన సాత్వికాన్ని, తన ఆశానిగ్రహం, తన దీర్ఘశాంతమును మన ఆశలు తీరుస్తూ సంపూర్ణంగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. గ్రహించండి, ఆయన కృప మనల్ని బలపరచకపోతే ఈ బలహీనులం ఎప్పుడో మటుమాయమైపోయేవాళ్ళం. నీ కాలు జారినని నువ్వు అనుకుంటున్నావా? దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. ఆయనకు అప్పగించుకో. ప్రభువా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొండుచున్నదని దేవుణ్ణి అడుగు. ఆయనే నిన్ను బలపరుస్తాడు. ఎక్కడ నీవు నిలబడలేవో అక్కడ నిలబెడతాడు. ఏ బండ మీద నీ పాదము నిలబడాలనుకుంటున్నావో ఆ బండ క్రీస్తే కాబట్టి ఆయనలో నిన్ను స్థిరంగా నిలబెడతాడు.
నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. ఆయన చేతిలో పదునైన బాణముగా తయారు చేసుకుంటాడు. పడిపోవద్దు, కాలు జారే స్థలాలకు వెళ్ళవద్దు, కాలు జారే చోటని తెలిసి అక్కడ నిలబడొద్దు, పాపపు ఊబిలోనికి చిక్కుకొనవద్దు. దేవుని కృప నీ పట్ల విస్తారంగా ఉంది. ఆ కృపను బట్టి అనుదినము ఆనందిస్తూ ప్రభుని ఆరాధించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.